గారు ఇప్పటిదాకా బిఎన్ రావు గారు, సుబ్బయ్య గారు ఇంకా అందరు చెప్పిండ్రు. మామూలుగా అంటే యూనియన్లు ఎందుకు ఇట్లా తయారైనాయని మీరు అనుకుంటారు? మునుపు యూనియన్లు అంటే త్యాగాలు చేసేటి వాళ్ళు, మా ఇంట్లో లేకున్నా కానీ మేము పోరాటం చేస్తే వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన యూనియన్లకు ఉండేది. ఎందుకు ఇప్పుడు యూనియన్ ఇట్లా ఎందుకు తయారైనాయి అనుకుంటున్నారు మీరు? యూనియన్ లీడర్స్లో కానీ యూనియన్స్లో కానీ నిబద్ధత అనేది లేదు సార్. డిసిప్లిన్ లోపించింది. తర్వాత కులాల వర్గాలుగా, క్యాడర్ వర్గాలుగా ఇట్లా రకరకాల ఫీలింగ్స్ తోటి కార్మికులను మోసం చేస్తున్నారు. అరే మీరు మా క్యాస్ట్ కాబట్టి మాతో ఉండండి, ఇంకో క్యాస్ట్ కాబట్టి ఇంకోళ్ళతో ఉండండి, పైగా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని కలుపుకోరు, క్లాస్ 4 ఎంప్లాయీస్ కలుపుకోరు, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి సార్. ఆకలితోనే ఉన్న దాంట్లో కూడా కులాలు ఉన్నాయి సార్. కులాలు ఉన్నాయి. అసలు ఏ ఒక్కరు కూడా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, రావత్ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారే కానీ మేమేం చేస్తున్నాము, మా పెన్షన్ పెరుగుదల కోసం మేము ఎంత మాత్రం అసోసియేషన్తో మేము కనెక్ట్ అయి ఉన్నాము, మేము ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయినాము, ఎన్ని ధర్నాల్లో పార్టిసిపేట్ చేసాము, ఎన్ని మీటింగ్స్కి వచ్చాము అనేది ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎదుటి వాళ్ళని విమర్శ చేయటంలోనే మునిగిపోయి ఉన్నారు సార్. అసలు చూస్తే మనకి స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలకు వచ్చింది, ఎప్పుడు స్వాతంత్రం స్టార్ట్ చేస్తే ఎప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది అనేది ఏ ఒక్కరు కూడా ఆలోచించడం లేదు సార్. అసలు ఈరోజు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో చాలామంది మహిళలకు తెలీదు. డబ్బు ఉంది కాబట్టి ఈరోజు మా కాలనీలో మేము మహిళా దినోత్సవం జరుపుకుంటాము, ఫలానా ఎంకమ్మనో సుబ్బమ్మనో ఇంకొక ఆవునో మేము సన్మానం చేస్తాము అనే రీతిలోనే ఉన్నాయి. కానీ అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మూల కారకురాలైన రోజా లగ్జంబర్గ్ అనే ఆవిడ ఉంది అనేది ఏ ఒక్కరికి కూడా తెలియదు సార్. ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు కూడా తెలియదు మేడం. వాస్తవం ఒప్పుకోలే కదా. రోజా లగ్జంబర్గ్ అనే ఆమె జర్మనీ దేశస్తురాలు సార్. ఆమె టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేది. 1857 సంవత్సరంలో ఆమె స్టార్ట్ చేస్తే 1907 దాకా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా హక్కుల కోసం పోరాడిన ఏకైక మహిళ రోజా లగ్జంబర్గ్ సార్. ఆమెకి తర్వాత కొంతకాలానికి చప్పట్లు కొట్టాలి సార్ ఆ పేరు, ఎందుకంటే ఆ పేరు మహిళా దినోత్సవం ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. చెప్పండి. రోజా లగ్జంబర్గ్ కి కొంతకాలం తర్వాత క్లారా జాట్కిన్ అనే ఆమె కూడా తోడయి వీళ్ళిద్దరు కలిసి ఉద్యమాన్ని నడిపించి అసలు మహిళలకి హక్కులు ఉండాలి, వేతన సవరణ ఉండాలా, మహిళలకి సెలవు దినాలు ఉండాలి, పని గంటలు తగ్గించాలి, ఓటు హక్కు ఉండాలి అని వీటన్నిటి కోసం మహిళల కోసం పోరాడిన ఉమెన్ సార్ వాళ్ళు. రోజా లగ్జంబర్గ్, క్లారా జాట్కిన్. ఇది అయిన తర్వాత 15,000 మంది మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిగా వీళ్ళిద్దరు కలిసి చేశారు సార్. తర్వాత అన్ని దేశస్తుల స్త్రీలతో మహిళలతో 100 మంది అన్ని దేశాల వాళ్ళు కలిసి ఒక మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 28 నాడు జరిపారు సార్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అంటే కొన్ని స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా ఇటువంటి దేశాల మహిళలందరూ కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటే బాగుంటుందంటే 1950వ సంవత్సరంలో మొట్టమొదటగా ఒక గెజిట్ని తీసుకొచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1950 సంవత్సరంలో ఫలానా రోజున మార్చి 8వ తేదీన జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేశారు సార్. గవర్నమెంట్ గెజిట్ ఇచ్చింది ఇది. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఏ రోజు అంటే ఆ రోజు జరుపుకుంటుండేవాళ్ళ 15,000 మందితోటి, 100 మంది ఇతర దేశస్తుల మహిళలతోటి. తర్వాత అసలు మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మొట్టమొదటి ఉద్యమ నాయకురాలు రోజా లగ్జంబర్గ్ కాబట్టి ఆమె జన్మదినోత్సవాన్ని మనం మహిళా దినోత్సవంగా జరుపుకుందాము అనేసి అప్పటి ప్రభుత్వము ఒక గెజిట్ రిలీజ్ చేసి మార్చి 8వ తేదీన రోజా లగ్జంబర్గ్ గారి జన్మదినోత్సవాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం సార్. ఆమె చేసిన అంత గొప్ప త్యాగము ఈరోజు మహిళలందరికీ కూడా ఈ ఓటు హక్కు కల్పించడం. 1950 దాకా మహిళలకు ఓటు హక్కు లేదు సార్. 1950లో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. మహిళలందరికీ కూడా వేతన సవరణ చేశారు, పురుషులతో సమానంగా వీళ్ళకి కూడా ఉండాలని. తర్వాత పని దినాలు కూడా
టైము, వర్కింగ్ టైము, పని దినాలు కూడా పురుషులతో సమానంగా వీళ్ళకి కూడా హాలిడే ఉండాలా, ఇటువంటివన్నీ కూడా రావటానికి ముఖ్య నాయకురాలు రోజా లగ్జంబర్గ్ సార్. వారికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరి తరఫున, తెలంగాణ మహిళలందరి తరఫున కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలంగాణ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రాజుగారు, మీరు మేడంతో ఈ ఉద్యమంలో పాల్గొనబట్టి ఎన్నేళ్ళయింది? మీకు మేడం గారు ఎట్లా పరిచయము? నేను ఎన్ఏసి మెంబర్ సార్. మాకు మేడం గారు 5-6 సంవత్సరాల నుంచి కూడా మాకు పరిచయం. వారితోనే మేమంతా చాలా ఐకమత్యంగా మేము ఈ ఎన్ఏసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే మా ఈపీఎస్ 95 అనేది ఆ రోజున 500 రూపాయలు ఏదైతే కార్మిక శాఖ మార్చులు ఉన్నారో వారు ప్రవేశపెట్టారు. 500 కాంగ్రెస్ ఉన్న టైంలో ప్రవేశపెట్టింది, వెంకటస్వామి గారు ప్రవేశపెట్టింది పథకం. అయితే అది 95 నుంచి కూడా రివిజన్ కాలేదు. మాకు ట్రేడ్ యూనియన్లు కూడా ఏ ట్రేడ్ యూనియన్ కూడా మా గురించి పట్టించుకోలేదు. అయితే కొంతమంది ఐక్యం ఉండి 2011లో దీన్ని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్తున్న తర్వాత కూడా వారు ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీ కూడా సంవత్సరం నిర్వహించిన తర్వాత ఆ వివరాలు మేడం గారు చెప్పిండ్రు. ఇంకొకటి వివరాలు మీరు చూడడానికి సాఫ్ట్వేర్ ఉన్నారు. ఈ హార్డ్వేర్ బ్యాచ్ ఎక్కడ దాకింది మీకు? ఈ హార్డ్వేర్ ఉద్యమ కార్మికులు ఏడదాకి? ఉద్యమాన్ని నుంచి 5-6 సంవత్సరాల నుంచి మాకు ఈ ఉద్యమంలో ఉన్నాం మేము. మీరు సాఫ్ట్వేర్ కదా? మేము సాఫ్ట్వేర్. ఓకే, ఈ హార్డ్వేర్ బ్యాచ్ కదా అంటున్నా, అర్థమైంది కదా? మాకు అంతని కలగడు అంతా ఐకమత్యంతో ఉండి వెళ్తున్నాం ఈ ఉద్యమాన్ని. మాకు నాకు వచ్చే 35 సంవత్సరాలు నేను ఆర్టీసీలో పనిచేశాను. ఆర్టీసీలో నేను కండక్టర్ నుంచి ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ వరకు పనిచేశాను. 35 సంవత్సరాలు పనిచేశాను. నాకు వచ్చేది ఈరోజు 1800 మాత్రమే. అంతే. కానీ మాకు జరిగిన అన్యాయం మరి అందరికీ తెలుసు. అయినా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం మా గురించి అసలు పట్టించుకోవటం లేదు. చేస్తామని చెప్పి కూడా 14 మేము రాగానే అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. ఆ రోజు కార్మిక శాఖ మార్చులు దత్తాత్రేయ గట్టిగా అడిగినప్పటికీ ఆయన్ని పక్క తప్పించేశారు. ఆ విధంగా మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మా వైపే వచ్చింది. అయినా కూడా దాన్ని కూడా తప్పించేశారు. ఈరోజు మేము చాలా బాధలతో, మాకు అన్యాయం జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం.